ఖైరతాబాద్కు సంబంధించి వినాయకుని నిమజ్జనం అంటే మంగళవారం కావడంతో ఈరోజు భక్తులకు దర్శనం చివరి రోజు కావడంతో భక్తులు అశేష జనం వచ్చారు. భక్తులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము బోరబండ దర్శనానికనే వచ్చాము. ప్రతి ఏటా వస్తారా? ప్రతి ఏటా వస్తాము. లాస్ట్ ఇయర్ బాబు చిన్న బాబు అని రాలేదు. ఇక్కడ ఏర్పాట్లు బాగుంటుంది. ఎంత టైం పడుతుంది? ఒక 2-3 గంటలు పడుతుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? हम लातूर से आए हैं. तेलुगु नहीं आती हमें. हम स्पेशल किधर से आए? लातूर से. यस. कैसा है? बहुत अच्छा है. बहुत अच्छी फीलिंग आ रही है. మీరు ఎక్కడి నుండి వచ్చారు? పాల్మాకుల్. పాల్మాకుల్. ఎన్ని గంటలు పడుతుంది దర్శనం? ఏమో ఎన్ని గంటలు. నేను ఫస్ట్ ఎంతసేపు అయ్యచ్చు? బాగానే సేపు వచ్చి అప్పుడు వచ్చినాం. చెప్పండి. మస్తు ఉంది కోమా. సూపర్ సూపర్. ఇంతకుముందు వచ్చారా? వచ్చాను. ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడే ఉంటాం. మంచిగా ఉన్నాడు. నాకు చదువు రావాలని, మమ్మీకి పని రావాలని. సరే. హలో, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మరి కనగర్తి. మీరు ఎక్కడి నుండి? కర్నూలు. కర్నూలు నుండి వచ్చారు. ఎట్లా ప్రతి ఏటా వస్తారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే. ఎక్కడి నుండి వచ్చారా? మేమా హౌసింగ్ బోర్డ్ నుంచి. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉన్నది సార్, అంతా బాగానే ఉన్నది. దర్శనం ఎంతసేపు అవుతుంది? దర్శనం అంతే 2 గంటలు 3 గంటలు పడుతుంది దర్శనం. ఎట్లా ఉంది? किधर से आए? मुंबई से आया है. कैसा है? बहुत बढ़िया है. बहुत सालों से दर्शन करने का था. अभी हम हैदराबाद में जॉब पे, तो इसलिए मौका मिला है दर्शन करने का. सेम तीनों बॉम्बे से आए. मुंबई से आए थे. मुंबई से देखने के लिए बहुत अच्छा. बहुत अच्छा. 4 दिन थे बोले. कितना टाइम लगता है? और दर्शन मुंबई से के कम लिए टाइम लगता है. हाँ, मुंबई से बहुत कम टाइम. मुंबई में 4 घंटा 5 घंटा लगता है, बट यहाँ पे अच्छा है. इधर है ना गणेश? हाँ, लाल बाग का. मुंबई में गणेश है ना, इधर भी अच्छा है. मैनेजमेंट अच्छा किया है. बहुत अच्छा है. ఎట్లా ఉంది ఇక్కడ? సూపర్ అండి, చాలా బాగుందండి. ప్రతిసారి వస్తారా? ఈ సంవత్సరం వచ్చామండి. ఈ సంవత్సరం చాలా బాగుందండి. బాగుంది, చాలా బాగుంది. ప్రతిసారి వస్తారా? ప్రతిసారి వస్తుంటాను. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అసలు ఇవాళ మేము ముందు వచ్చేస్తాము. ఇప్పుడు తొందరగా వచ్చాము. లేట్గా అయింది మాకు. తొందరగా వస్తే వల్ల లేట్ అయింది మాకు. ఎట్లా ఉన్నారు జనాలు? ఎంత టైం? చాలా మంచి. దర్శనానికి ఎంత టైం పడుతుంది? 2-3 గంట. ఇప్పుడు మాకు 2 గంట తిరిగి అయిపోయింది. గంట పడుతుంది బాబు. గంట బాగా. వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం. ఎట్లా ప్రతి ఏటా వస్తారా? వస్తాం. हम महाराष्ट्र से आए हैं. यस, नांदेड़. यस, हमने बहुत सुना था खैरताबाद के गणपति के बारे में. आज फर्स्ट टाइम देख भी लिया. बहुत बड़ा है, हमको बहुत अच्छा लगा. थैंक यू. మేము పటాన్చెరు నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఎట్లా ఉంది? ఓకే, పర్లేదు, కానీ కొంచెం జనాల్ని కంట్రోల్ చేస్తే ఇంకా బాగుంటుంది. కొంచెం జనాల్ని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండేది. అంటే లైట్స్ సపరేట్ లైన్స్ లేవు. మేమా బహదూర్పల్లి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడికి రావడం మీకు ఎట్లా ఫీల్ అవుతుంది? గణపతిని చూడాలనిపిస్తే వస్తాం. పెద్ద గణపతి కదా, హైదరాబాద్ మొత్తంలో పెద్ద గణపతి కదా, చూడడానికి వస్తాం ప్రతి సంవత్సరం. చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడి నుండి వచ్చారు? సూర్యాపేట నుంచి సార్. ఇక్కడ ఎట్లా ఉంది గణపతి? బాగుంది చూడడానికి. ఏర్పాట్లు ఎట్లా? బాగుంది సార్, బాగానే ఉన్నది. అంటే ప్రతిసారి వస్తారండి సార్? వస్తామండి. మీరు ఎక్కడ? సూర్యాపేట నుంచి వచ్చినండి. 10 సంవత్సరం వస్తాము. మంచిగా జరుగుతుందండి, మాకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఏమైనా మొక్కు? మాకు మంచిగా జరుగుతుంది. మంచిగా మొక్కిన వారికి అయితే మంచిగా జరిగింది. ఇంతవరకు అయితే ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం మంచిగా వచ్చి మంచిగా దర్శనం చేసుకుని పోతాం.
70 అడుగుల ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవడానికి అంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా దర్శనానికి వచ్చారు. అంటే ఏర్పాట్లు ఇంకా ఉత్సవ కమిటీగా ఏర్పాట్లు చేయాలని ఇక్కడ భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.